బైబిల్ చరిత్రలో చూద్దాం. 21వ అధ్యాయంలో ఉన్న మరి చరిత్రని మనం చదువుకొని మనం ధ్యానం చేసి దేవుడు మనతో మాట్లాడే సంగతుల్ని మనం తెలుసుకుందాం. ఓకేనా? అందరికీ స్పష్టంగా వినపడుతుందమ్మా? ఓకే, నేను చదువుతాను. ఏదైనా ప్రత్యేకమైన రెఫరెన్స్లు ఉంటే ఫోన్లో చదవండి. ఈ చరిత్ర భాగాన్ని నేను చదువుకుంటూ వెళ్తాను. ఆదికాండము 21వ అధ్యాయాన్ని మనం ఈరోజు ఆలోచించేద్దాం. ఈ అధ్యాయంలో ఉన్న వృత్తాంతాన్ని మనం ఆలోచించేద్దాం. ఈ వృత్తాంతంలో మనకి ఐదుగురు కనిపిస్తారు. ముఖ్యమైన వ్యక్తులు 5 కనిపిస్తారు. వాళ్ళ పేర్లు చెప్తున్నాను, చెప్పండి. అబ్రహాము, శారా, ఇస్సాకు, హాగరు, ఇష్మాయేలు. రైట్. మీకు ఇందులో తెలుసు కదా, అబ్రహాము, శారా ఎవరు? అబ్రహాము యొక్క భార్య. మరి ఇస్సాకు ఎవరు? అబ్రహాము శారాకు పుట్టిన కుమారుడు. మరి హాగర్ ఎవరు? శారాకు ఏమవుతుంది? దాసి. ఈమెను అబ్రహాముకు 2వ భార్యగా పెళ్లి చేశారు. ఓకే. మరి ఇష్మాయేల్ ఎవరు? అబ్రహాముకు ఆగరుకు పుట్టిన కుమారుడు. ఇస్సాకేమో అబ్రహాముకు శారాకు పుట్టిన కుమారుడు ఇస్సాకు. ఇష్మాయేలేమో అబ్రహాముకు హాగరుకు పుట్టినటువంటి కుమారుడు. ముందెవరు పుట్టారు? ఇష్మాయేలా, ఇస్సాకా? ఇష్మాయేల్ పుట్టాడు. రైట్, చూద్దాం. యెహోవా తాను చెప్పిన ప్రకారము, మొదటి వచనం, శారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేశాను. ఈ వచనాన్ని బట్టి మనకేమవుతుందంటే, దేవుడు ఒకటి చేస్తానని మాట ఇస్తే ఆ మాటను తప్పకుండా నెరవేరుస్తాడు అనేది మనకు అర్థం. మాట ఇచ్చినవాడు నమ్మదగినవాడు అని మనం అంటాం. మాట ఇచ్చినవాడు నమ్మదగినవాడు. ఎక్కడుంది ఆ మాట బైబిల్లో? అమ్మా, మాట ఇచ్చినవాడు నమ్మదగినవాడు అని మరొకసారి దేవుడు నిరూపించుకున్నాడు. కిందటి ఏడాది తన దైవజనులను పంపించి వాళ్ళ ద్వారా చెప్పాడు, మరొక సంవత్సరానికి మరునాటికి నీ ఒడిలో కుమారుడు ఉంటాడు అని దేవుడు అన్నాడు. అన్న ప్రకారంగానే తన దాసుల ద్వారా, దైవ సేవకుల ద్వారా తాను చెప్పిన మాట ప్రకారంగా దేవుడు కుమారుణ్ణి అనుగ్రహించాడు. కనుక మనకి మొదటి వచనం ఏం చెప్తుందంటే, దేవుడు మన జీవితంలో ఒకటి చేస్తానని దేవుడు చెప్తే ఖచ్చితంగా దేవుడు దాన్ని చేసి తీరుతాడు. అందులో సందేహపడాల్సిన అవసరం లేదు. రైట్. 2వ వచనం, ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో సారా గర్భవతి అయి అతని ముసలితనమునందు అతనికి కుమారుణ్ణి కనెను. శారా గర్భవతి అయి అతనికి కుమారుని కనెను. ముసలివాడైన తన భర్త, ముసలితనములో ఉన్న శారా, వారిద్దరూ కూడా వాగ్దాన పుత్రుడు ఇస్సాకుకు జన్మనివ్వగలిగారు. ఎలా ఇవ్వగలిగారు? ఒక ముసలితనములో ఉన్న శారా గర్భవతి అయి తన భర్తకు ఒక కుమారుని ఎలా కనగలిగింది అని బైబిల్ని అడిగితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 11వ అధ్యాయము
11వ వచనం. విశ్వాసమును బట్టి సారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. రైట్. శారా ఎలా గర్భాన్ని ధరించగలిగింది, ఆ శక్తి ఆమెకు ఎలా వచ్చింది అని బైబిల్ని అడిగితే దేవుని వాగ్దానాన్ని నమ్మటం వల్ల, దేవుని వాగ్దానాన్ని సందేహింపక నమ్మటం వలన దేన్ని నమ్మటం వల్ల? దేవుని మాట. దేవుడు చేస్తాను అని చెప్పిన మాటను నమ్మటం వలన శక్తి పొందెను. దేనికి శక్తి పొందెను? గర్భాన్ని ధరించడానికి, బిడ్డను కనడానికి శక్తి పొందెను. కనుక 2వ వచనం మనకేం చెప్తుందంటే, శారా ఎలా కనగలిగింది, ఎలా గర్భాన్ని ధరించగలిగింది అంటే దేవుని మాటను నమ్మడం వలన శక్తి పొందింది. ఆ శక్తితోనే గర్భాన్ని ధరించింది, కుమారుని కనగలిగినది. అలాగే అబ్రహాం కూడా రోమాపత్రిక, మరి ముసలివాడైన అబ్రహాము ఎలా జన్మనివ్వగలిగాడు అనంటే రోమాపత్రిక 19వ వచనం, 4వ అధ్యాయం. చాలా మంచి మాటలు మనం విందాం ఈరోజు. రోమాపత్రిక 4వ అధ్యాయము మరియు అతడు 19వ వచనం, విశ్వాసం నందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయస్సు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను. కానీ అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. విశ్వాసము వలన బలము పొంది. ముసలివాడైన అబ్రహాము ఎలా కుమారుని కనగలిగాడు, ముసలిదైన శారా ఎలా కుమారుని కనగలిగినది అని అంటే, శారా ఎలా కనగలిగిందో మనం చూసాం. ఇప్పుడు అబ్రహాం ఎలా జన్మనివ్వగలిగాడు అని అంటే బైబిల్ చెప్తుంది, విశ్వాసము వలన బలము పొందెను. దేన్ని విశ్వసించాడు? దేవుని మాట. చూద్దాం. ఇక్కడ శారా అంటే దేవుని మాటను నమ్మితే మనకేమొస్తుంది? శారాకేమొచ్చింది? శక్తి. అబ్రహాంకి ఏమొచ్చింది? బలము. ఒక విశ్వాసికి శక్తి, బలం ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుని వాక్యాన్ని నమ్మటం వలన. దేవుని మాటను నమ్మితేనే మనకి శక్తి, బలం వస్తుంది. దేవుని మాటను నమ్మి శారా శక్తిని తెచ్చుకున్నది. దేవుని మాటను నమ్మి అబ్రహాము బలమును తెచ్చుకున్నాడు. ఇద్దరూ కలిసి ఇస్సాకుకు జన్మనిచ్చారు. మరి అంతకుముందు వాళ్ళిద్దరూ తమ సొంత తెలివితేటలతో ఆలోచించి దాసి అయినటువంటి ఆగరిని 2వ పెళ్లి చేసి వాళ్ళు పిల్లలను కనాలనుకున్నారు. కానీ కన్నారు. కానీ ఎవరిని కన్నారు? ఇష్మాయేలీలను కన్నారు. ఇష్మాయేలు ఎవరో? అడవి గాడిద వంటి వాడు, మూర్ఖుడు, అందరి చేతులకి వ్యతిరేకముగా, విరోధముగా ఉండేవాడిని కన్నారు. అంటే తమ సొంత బలంతో, తమ సొంత ఆలోచనలతో ఇష్మాయేలు లాంటి వ్యతిరేక బుద్ధి కలిగిన వాడిని కన్నారే కానీ వాగ్దాన పుత్రుడు, సాత్వికుడు, నిమ్రతుడు, మృదువైన వాడు, విధేయుడు, విధేయతలు కలిగినటువంటి ఇస్సాకుకు జన్మను ఇవ్వలేదు. మరి వారు ఎప్పుడు ఇస్సాకుకు జన్మనివ్వగలిగారు అనంటే దేవుని వాక్యాన్ని నమ్మి బలమును, శక్తిని పొందాకే ఇస్సాకుకు జన్మనివ్వగలిగారు. చూడండి ప్రేమైన దేవుని వారలారా, ఇక్కడ ఒక మంచి విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. అదేంటంటే ఒక విశ్వాసి
తన సొంత శక్తితో, తన సొంత బలముతో, తన సొంత తెలివితేటలతో తన విశ్వాస జీవితంలో జయ జీవితం పొందాలని ప్రయత్నిస్తే, ఒక మంచి విశ్వాస జీవితాన్ని తయారు చేసుకోవాలి, జన్మనివ్వాలని కోరుకుంటే అతడు ఎప్పటికీ జన్మను ఇవ్వలేడు. వినయం రాదు, ఆత్మీయత రాదు, మృదుత్వం రాదు, సాత్వికం రాదు, క్షమాపణ గుణం రాదు, ఏ పాపం మీద జయం రాదు. అంత వ్యతిరేకమే, అంత విరోధమే, అంత మూర్ఖత్వమే, అంత కోపమే, అంత గందరగోళమే. ఎందుకు మరి మనం ఎంత ప్రయత్నించినా కోపాన్ని కంటున్నాం. ఇక్కడ కనడం అంటే మన నుండి వచ్చేవన్నమాట. మనం ఏం కంటున్నాం? రోజు కోపాన్ని కంటున్నాం, వ్యతిరేకతను కంటున్నాం, మూర్ఖత్వాన్ని కంటున్నాం, మోసానికి అనుకుంటున్నాం, అబద్ధానికి అంటున్నాం, ద్వేషానికి అంటున్నాం, పగ, కోపం, ఆవేశానికి అంటున్నాం. ఎప్పుడు చూసినా, ఎంత ప్రార్థన చేసినా, ఎంత బైబిల్ చదివినా, ఎంతగా ప్రయత్నించినా మనం ఏం కంటున్నాం? ఇష్మాయిల్ని కంటున్నాం, ఇసాకుని కంటున్నాం? ఇష్మాయిల్నే కంటున్నాం. ఎందుకని? దానికి బైబిల్ ఏం చెప్తుందంటే, ఇస్సాకును నువ్వు కనాలి అంటే నువ్వు శక్తిహీనుడు కావాలి, నువ్వు బలహీనుడు కావాలి. మరి ఎలా నేను శక్తిని పొందాలి, బలం పొందాలి అని అంటే, దేవుని వాక్యాన్ని నమ్ము. నమ్మడం వలన శక్తిని, బలమును పొందితే అప్పుడు నువ్వు ఇస్సాకును కలవు. అప్పుడు నీలో నుంచి మృదుత్వం వస్తుంది, నీలో నుంచి సాత్వికం వస్తుంది, నీలో నుంచి మరి క్షమాభివృద్ధి కలిగించే మాటలు వస్తాయి, నీలో నుంచి నిజం వస్తుంది, నీలో నుంచి కరుణ వస్తుంది, దయ వస్తుంది, క్షమాగుణం వస్తుంది, ఓర్చుకునేది వస్తుంది, ఓర్పు వస్తుంది, క్రమశిక్షణ వస్తుంది, ఆశానిగ్రహం అనేది వస్తుంది. ఇవన్నీ మన నుండి కనాలంటే, మన నుండి రావాలంటే, వీటికి మనం జన్మనివ్వాలి అంటే మన శక్తి మీద, మన బలం మీద ఆధారపడినంత కాలము రావు. మరి వాక్యపు శక్తి మీద, బలం మీద ఆధారపడితేనే వస్తాయి. మరి ఎలా అండి? ఏం చేయాలి? నేను నమ్మండి, దీన్ని అభ్యసించాలి. ప్రభువా, మనకు జన్మనిచ్చే కేంద్రం యేసు ప్రభు యొక్క సిలువ. పాపాలన్నిటిని ఓడించింది ఎవరో? యేసుక్రీస్తు వారి సిలువ మరణం. సిలువ మరణాన్ని మనం నమ్మాలి. సిలువ మరణంలో ఇవన్నీ ఓడించబడ్డాయి, ఇవన్నీ తీసివేయబడ్డాయి. దేవుడు వీటన్నిటిని నిర్మూలన చేశాడు. సిలువ మరణం ద్వారా నేను వీటిని జయించగలను అని మనం నమ్మాలి. నమ్మితే శక్తి వస్తుంది, నమ్మితే బలం వస్తుంది, అప్పుడే మనం గెలవగలం. అంతేగాని కళ్ళు మూసుకొని 5 నిమిషాలు యోగా చేస్తే మనకి జయం రాదు. వస్తుంది, ఒక రోజు వస్తుంది, కానీ రెండో రోజు రాదు. లేకపోతే మనం ఊపిరి బగ్గపట్టుకొని ఓర్చుకుంటే మనకి రాదు, ఆ సాత్వికం అనేది రాదు. వచ్చినా కొంతకాలమే ఉంటుంది, పోతుంది. పైగా అలా అనుకుంటున్నాం అంటే హృదయంలో ఉంటుంది కోపం, కానీ బయటకు చూపించలేం. ప్రియమైన దేవుని వారలారా, అదేంటంటే పైకి సాత్వికంగా ఉంటున్నాం, లోపలికి మాత్రం కోపం ఉంటుంది. ఇది అబద్ధం, నిజం కాదు. నిజమైన సాత్వికం ఏంటంటే హృదయంలోనూ ఉంటుంది, బాహ్యంలోనూ ఉంటుంది. మరి ఆ నిజమైన సాత్వికానికి నేను జన్మనివ్వాలంటే ఎలా? నీ వలన కాదు, ఆ విషయాన్ని నువ్వు గుర్తిస్తే చాలు. మరి ఎలా అనంటే దేవుని శక్తితో, బలంతోనే నువ్వు సాత్వికానికి జన్మనివ్వగలవు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇప్పుడు ఎందుకు అనుకుంటున్నానంటే, అబ్రహాము, శారా వాళ్ళ స్వశక్తితో, సొంత బలముతో ఇస్సాకుకు జన్మనివ్వాలనుకున్నారు, కానీ అది వారి వల్ల కాదు. కానీ అది ఎప్పుడు వారి వల్ల అయ్యింది అనంటే, చెప్పండి, దేవుని మాటను నమ్మినప్పుడు. చెప్పండి, దేవుని మాటను నమ్మినప్పుడు. నమ్మాలంటే మరి దేవుని మాట ఏంటో మీరు చూడాలి. ఎవరైతే మారు మనసు పొంది బాప్తీసం తీసుకుంటారో వారు రక్షించబడతారని బైబిల్ చెప్పింది. నమ్మి బాప్తీసం పొందువాడు రక్షింపబడు. కానీ కొంతమందికి ఇంకా డౌట్ ఉంటుంది, నేను సరిగ్గా నమ్మానా, నేను నిజంగా సరిగ్గా రక్షణ పొందానా, నేను పాప క్షమాపణ పొందానా, నేను ఇంకొన దేవుని బిడ్డనేనా, క్రీస్తు రక్తం నన్ను కడిగిందా,
అనే సందేహాలు వస్తూనే ఉంటాయి. ఈ సందేహాలు వచ్చినంత కాలము మీరు ఎదగలేరు. ఈ సందేహం ఉన్నంత వరకు మీకు శక్తి రాదు, బలము రాదు. మరి శక్తి బలం ఎప్పుడు వస్తుందంటే నమ్మాలి, నమ్మితేనే వస్తుంది. నమ్మి బాప్తిసం పొందువాడు రక్షించబడను అని బైబిల్లో ఉంది. నేను నమ్మాను, బాప్తిసం పొందాను కనుక నేను రక్షణ పొందాను, నేను పొందాను. నా సందేహాన్ని బట్టి కాదు, కానీ దేవుని మాటను బట్టి నేను పొందాను అని మనం చెప్పుకోవాలన్నమాట. అబ్రహాముకు కూడా సందేహం వచ్చిందా లేదా? బైబిల్లో ఒక మాట ఉంది, యేసుక్రీస్తు రక్తం వలన మీరు నీతిమంతులై ఉన్నారు. చెప్పండి, ఇప్పుడు ఇది నమ్మిన వాడు ఏం చెప్పగలడు? నేను నీతిమంతుడై ఉన్నానని చెప్పగలడు. యేసుక్రీస్తు రెండో రాకడలో రాబోతున్నాడని బైబిల్ చెప్తుంది. ఇది నమ్మిన వాడు సిద్ధపడతాడు. నరకము పరలోకము ఉన్నాయని బైబిల్ చెప్తుంది. ఇది నమ్మిన వాడు ఏం చేస్తాడు? శక్తిని పొందుతాడు, గ్రహింపగలుగుంటాడు. నేను ఏ విధంగానైనా బుద్ధిమంతుడు కిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనును అన్నాడు. నమ్మితేనే శక్తి వస్తుంది, నమ్మకపోతే రాదు. అది కొంచెం సౌండ్ తగ్గించిన. నమ్మితేనే బలం వస్తుంది, నమ్మితేనే శక్తి వస్తుంది. ఓకే, రైట్. ఈ విషయంలో మనం ఎదగాలన్నమాట. దేవుని వాక్యాన్ని నమ్మటం, నమ్మి శక్తిని బలం పొందడం అనేది అది ఒక రోజులో వస్తుందని నేనైతే అనలేను, కానీ రోజు రోజుకి, వారం వారానికి, నెల నెలలకి నమ్మటం మీద మనం పెరగాలి. దానివలన దేవుని వాక్యం నుండి మనకి శక్తి బలం అనేది వస్తుంది. తర్వాత 3వ వచనం, అబ్రహాము, ఆదికాండం 21వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు అబ్రహాము తనకు పుట్టినవాడును తనకు శారా కనినవాడునైన తన కుమారునికి ఇస్సాకు అని పేరు పెట్టెను. రైట్, 4వ వచనంలో మనం 3వ వచనంలో మనం ఏం చూస్తున్నామంటే ఇస్సాకు అని పేరు పెట్టాడు. ఎవరు పేరు పెట్టారు? తండ్రి. ఒక బిడ్డ పుడితే ఆ బిడ్డకు పేరు పెట్టే అధికారం తండ్రికి ఉంటుంది. రైట్, అది మనం ఇప్పుడు చూస్తున్నాం. ఏమని పేరు పెట్టాడు అంటే ఇస్సాకు. ఇస్సాకు అంటే నవ్వు లేదా ఆనందం లేదా సంతోషం. నవ్వేవాడు, ఆనందంగా ఉండేవాడు, సంతోషంగా ఉండేవాడు అని అర్థం. అంటే ఇస్సాకు నవ్వేవాడు, ఆనందంగా ఉండేవాడు, సంతోషంగా ఉండేవాడు అని పేరు పెట్టాడు. ఆనంద్, అప్పుడప్పుడు మనం ఆనంద్ అని పేరు పెడతాం కదా, సంతోష్ అని మనం పేరు పెడతాం కదా, అలా అనమాట. అంటే మన తెలుగులో చెప్పాలంటే ఆనంద్ అనమాట, సంతోష్ అనమాట ఇస్సాక్ అంటే. నిజంగానే అంటే తన జీవితంలో దేవుడు సంతోషాన్ని, ఆనందాన్ని కలిగించాడని కృతజ్ఞతగా పేరు పెట్టుంటాడు. ఇస్సాకుకు జన్మనిచ్చి వారసుడికి జన్మనివ్వలేకపోయానే, నాకు ఇంత ఆస్తున్నా, ఇన్ని పనివారున్నా, నాకంటూ ఒక వారసుడు లేడే అని నిరాశపడుతుండేవాడు అబ్రహాం. ఎప్పుడైతే ఇస్సాకు పుట్టాడో ఆయన చాలా సంతోషం అయిపోయింది. అమ్మో, నాకంటూ కుమారుడు పుట్టాడు. ఆ సంతోషంతో కుమారుడు కూడా ఏమని పేరు పెట్టాడంటే సంతోష్ అని పేరు పెట్టాడు, అంటే ఇస్సాకు అని పేరు పెట్టాడు. 4వ వచనం, మరియు దేవుడు అబ్రహామును ఆజ్ఞాపించిన ప్రకారం అతడు 8 దినములైన వాడైన ఇస్సాకు అను తన కుమారునికి సున్నతి చేశాను. ఇస్సాకుకు సున్నతి జరిగింది. ఇక్కడ 4వ వచనంలో మనం చూస్తే ఇస్సాకు సున్నతి ఎన్నో రోజున? 8వ రోజు. సున్నతి అంటే నిబంధనకు చేర్చటం. అంటే తన కుమారుణ్ణి సున్నతి చేయడం ద్వారా నిబంధనలోనికి చేరుస్తున్నాడు.
కుమారుడికి సున్నతి చేయకపోతే ఆ కుమారుడు నిబంధనలోనికి వెళ్ళడు. దేవునికి అబ్రహాముకు మధ్య ఒక నిబంధన జరిగింది. అబ్రహాము నిబంధన అంటారు దీన్ని. ఎవరెవరికి నిబంధన జరిగింది? దేవునికి, అబ్రహాం. ఆ అబ్రహాము నిబంధన, అబ్రహాముతో జరిగించిన ఆ నిబంధనకు ఇస్సాకు వారసుడు అవ్వాలి అంటే ఇస్సాకుకు సున్నతి చేయాలి. అంటే తండ్రి ఏం చేశాడంటే 8వ రోజున వాడికి తెలియని దశలోనే, వాడు చిన్న బిడ్డగా ఉన్నప్పుడే వాడికి సున్నతి చేయించి ఆ బిడ్డను నిబంధనలోనికి చేర్చాడు. ఈరోజు చాలామంది వాళ్ళ పిల్లలకి కొన్ని చోట్ల ఒక ఆచారం ఉంది. కొన్ని చోట్ల బిడ్డ పుట్టిన 8వ రోజునే బాప్తీసం ఇస్తారు. శిశు బాప్తీసం అని అంటారు. బాప్తీసం నమ్మి బాప్తీసం పొందువాడు ఏం పొందును? రక్షణ పొందు. అంటే ఈ 8వ రోజునే బాప్తీసం ఇచ్చేస్తే వాడికి రక్షణ వచ్చేస్తుంది, పుట్టినప్పుడే రక్షణ వచ్చేస్తుంది అని నిబంధనలోనికి, క్రొత్త నిబంధనలోనికి తీసుకురావాలని ప్రయత్నం అనమాట. అబ్రహాము సున్నతి చేయించి నిబంధనలోనికి తీసుకొచ్చాడు. వీళ్ళ ఆలోచనలు ఏంటంటే ఇప్పుడే బాప్తీసం ఇచ్చేస్తే ఆ బిడ్డ అప్పుడే నిబంధనలోనికి వచ్చేస్తాడు. ఇప్పుడు పెద్దవాడైన తర్వాత 15-20 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత మరి బాప్తీసం తీసుకోవయ్యా అని అంటే ఏమంటాడంటే, నేను పుట్టినప్పుడే నా తల్లిదండ్రులు నన్ను బాప్తీసం ఇచ్చి నిబంధనలోనికి తీసుకొచ్చారు అంటాడు. ప్రియమైన దేవుని వారలారా, జాగ్రత్తగా వినండి. ఇస్సాకును తనకు తెలియకుండానే మరి సున్నతి ద్వారా అబ్రహాము నిబంధనలోకి తీసుకురాగలిగాడు. కానీ క్రీస్తు నిబంధన ఇది. బాప్తిస్మం అనేది ఏంటి? క్రీస్తు నిబంధన. క్రీస్తు నిబంధనలోకి తీసుకురావాలంటే నాకు తెలియకుండా నా తల్లిదండ్రులు తీసుకురాలేరు, మీకు తెలియకుండా మిమ్మల్ని మీ తల్లిదండ్రుల నిబంధనలోకి తీసుకురాలేరు. మరి ఏం చేయాలి? అసలు నిబంధనలోకి రావాలంటే బాప్తిసం పొందాలి, నిజమే. కానీ బాప్తిసానికి ముందు 2 ఉండాలి. ఒకటి మారు మనసు, ఇంకొకటి విశ్వాసం. ఆ పసిపెట్టుకి 2 ఉంటాయా? మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము అంటే బాప్తిస్మానికి ముందేం కావాలి? మారు మనసు. నమ్మి బాప్తిస్మము పొందువాడు రక్షింపబడును అంటే బాప్తిసానికి ముందే ఉండాలి నమ్మకం. నమ్మకము మారు మనసు నాలో లేకుండా నన్ను ఏటిలో ఎన్నిసార్లు ముంచినా నాకు రక్షణ వస్తుందా? రాదు. కనుక ఒక నమ్మకము, మారు మనసు లేని ఒక పసిబిడ్డ మీద నీళ్లు చల్లి బాప్తీసం ఇచ్చి నిబంధనలోకి చేర్చాలనుకోవడం అనేది అజ్ఞానం. క్రొత్త నిబంధనలో ఒక వ్యక్తిని బలవంతంగా చేర్చలేము, బలవంతంగా పంపించేయలేం. సంఘానికి ఒక 10 సంవత్సరాల నుంచి లేదా 1 సంవత్సరం నుంచి రెగ్యులర్గా వస్తున్నాడు కనుక తీసుకెళ్ళిపోతాం, కాలంలోకి వెళ్ళి ముంచేసి రక్షణలోకి తీసుకొచ్చేద్దామంటే కుదరదు. ఆ వ్యక్తి తనంతడు తానుగా విశ్వసించి మారు మనసు పొంది, అయ్యా నేను రక్షణ పొందాలనుకుంటున్నాను, నాకు బాప్తిసం ఇవ్వండి అని అడగగలిగితే అప్పుడు ఆ వ్యక్తిని తీసుకెళ్ళి బాప్తిసం ఇస్తే అప్పుడు ఆ వ్యక్తి నిబంధనలోకి చేర్చబడతాడు. తనకు తెలియకుండా నిబంధనలోకి చేర్చబడలేడు. తనంతట తాను స్వయం నిర్ణయం వలన, స్వయం విమర్శన వలన ఒక వ్యక్తి రక్షణలోనికి, క్రొత్త నిబంధనలోనికి రాగలడు. అయితే నేను ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. సున్నతి ద్వారా ఒక వ్యక్తికి తెలియకుండానే నిబంధనలోకి తీసుకురావచ్చు. కానీ కొత్త నిబంధనలో ఒక వ్యక్తికి తెలియకుండా తను క్రొత్త నిబంధనలోనికి తీసుకురావాలి. కానీ ఒక పని చేయొచ్చు. ఇక్కడ ఒక విషయం అర్థమవుతుంది. అబ్రహాము తన బాధ్యత ఏంటి? ఒక తండ్రిగా తను ఏం చేశాడంటే తన బిడ్డని నిబంధనలోకి తీసుకురావడానికి అవసరమైన సున్నతిని చేయించాడు. ఒక తండ్రిగా తన బిడ్డ నిబంధనలోకి చేరాలని అనుకున్నాడు. అలాగే మరి తల్లిదండ్రులుగా మీ బిడ్డలు, మన బిడ్డలు క్రొత్త నిబంధనలోకి చేరాలి అని మీ ప్రయత్నం మీరేమైనా చేస్తున్నారా? లేదంటే పుట్టినప్పుడు బాప్తిసం ఇచ్చేసి నిబంధనలోకి చేర్చేద్దామని పిచ్చి పనులు ఏమైనా చేస్తున్నారు? పుట్టినప్పుడే బాప్తిసం ఇచ్చి క్రొత్త నిబంధనలోకి చేర్చాలనుకోవడం అనేది జ్ఞానం కాదు, అది తెలుగు తక్కువ పని. మరి మేమేం చేయాలి? మీరేం చేయాలంటే తల్లిదండ్రులుగా నూరిపోయాలి చిన్నప్పటి నుంచే. అమ్మ మన కొరకు యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారమ్మా, మన కొరకు ప్రాణం పెట్టారు. ఎందుకు పెట్టారో తెలుసా? మన పాపాల్ని క్షమించడం కోసం. మనల్ని నరకం నుంచి రక్షించడం కోసం అని చెప్పారు.
అని చెప్పాలి, వాళ్ళకి తెలియచేయాలి. చిన్నప్పటి నుంచే వాళ్ళకి ఏం చెప్పాలంటే, మనం ఎలాగైతే నాన్న చదువుకో, డిగ్రీ అయిన తర్వాత ఉద్యోగం చేయి, వాళ్ళ ఉద్యోగం నువ్వు చేయాలని మనం ఎలా నూరు పోస్తున్నామో మంచిదేనండి. అలాగే వాళ్ళకి ఒక లక్ష్యాన్ని, లోకపరంగా చదువు తర్వాత ఉద్యోగాన్ని ఒక లక్ష్యంగా ఇవ్వడం అనేది మంచిది. అలాగే ఒకవేళ చదువుకోవట్లేదు అనుకోండి, ఒక పని నేర్చుకో, పలానా వృత్తి నేర్చుకో, రేపు పొద్దున్న నీవు అది దాని ద్వారా జీవించగలవు అని పిల్లలకు మనం ఇప్పటి నుంచే ఒక లక్ష్యం అనేది ఇవ్వాలి వాళ్ళకి. అలాగే లోకపరంగా ఎలాగైతే ఒక లక్ష్యాన్ని ఇస్తున్నామో, ఆత్మీయంగా కూడా ఒక లక్ష్యాన్ని ఇవ్వాలి. నాన్న నువ్వు పెద్ద అయ్యాక డాక్టర్ అవుతావో, ఇంజనీర్ అవుతావో, మెకానిక్ అవుతావో, జడ్జి అవుతావో, పెయింటర్ అవుతావో, ఓకే, నీకు ఇది లోకపరమైన లక్ష్యం. కానీ నీ శాశ్వతమైన లక్ష్యం ఏంటో తెలుసా? ఒకటి ఉంది. అదేంటో తెలుసా? నువ్వు రక్షణ పొందాలి. నువ్వు పెద్ద అయ్యాక మారు మనసు పొందాలి, విశ్వసించాలి, బాప్తిసం తీసుకుని నువ్వు తిరిగి జన్మించాలి, క్రొత్త నిబంధనలోకి నువ్వు చేరాలి. నేను మీ అమ్మ ఇద్దరం క్రొత్త నిబంధనలో చేరి ఉన్నాం. నువ్వు కూడా పెద్ద అయ్యాక నువ్వు చేరాలి. లేకపోతే మమ్మీ డాడీ ఇద్దరే పరలోకంలో ఉంటారు, నువ్వు మాత్రం నరకంలో ఉంటావు. అది జాగ్రత్త అని చెప్పాలి వాళ్ళకి. రేపు యేసుక్రీస్తు వారు వస్తారు. వచ్చినప్పుడు ఇదిగో నన్ను మీ మమ్మీని ఇద్దరిని యేసు ప్రభు తీసుకెళ్ళిపోతాడు. మరి మీరిద్దరు ఇక్కడే ఉండిపోతారు. కాబట్టి మీరు మాతో పాటు రావాలనుకుంటున్నారా అని అన్నారన్నమాట చిన్నపిల్లలు. వస్తాము, మేము కూడా రావాలనుకుంటున్నాం అంటే, అప్పుడు మీరు కూడా మాతో రావాలనుకుంటే మీరు కూడా పెద్ద అయిన తర్వాత మారు మనసు పొంది బాప్తిసం తీసుకోవాలి అని చెప్పారు. ఒక అబ్రహాము తన బిడ్డని నిబంధనలోకి చేర్చడానికి ఎలా ప్రయత్నించాడో, అలాగే ఒక తండ్రిగా, ఒక తల్లిగా చిన్నపిల్లకి ఎప్పటి నుంచి నూరిపోయాలి. రక్షించబడడానికి, క్రొత్త నిబంధనలోకి రావడానికి వాళ్ళు ఇప్పటి నుంచే మోటివేట్ చేయాలి. నాన్న నువ్వు పెద్ద అయిన తర్వాత డాక్టర్ అవ్వు, పెద్ద అయిన తర్వాత ఒక ఇంజనీర్ అవ్వు అని మనం ఎలా మోటివేట్ చేస్తున్నామో, నాయనా నువ్వు ఏ స్థాయికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా రక్షణ పొందడం మర్చిపోవద్దు. యేసు ప్రభుని నీ హృదయంలోకి ఆహ్వానించడం నువ్వు మర్చిపోవద్దు. నువ్వు రక్షణ పొందాలి అని కూడా మనం మోటివేట్ చేయాలి, వాళ్ళని ప్రోత్సహించాలి. మన వంతు మన బాధ్యత చేయాలన్నమాట. సరే, ముందుకు వెళ్దాం. అలాగే అబ్రహాం కూడా తన కుమారుణ్ణి ఇస్సాకుని మరి తన నిబంధనలోకి చేర్చడం కోసం చిన్నప్పుడే 8 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే సున్నతిని చేయడం మనం చూస్తాం. 5వ వచనం, అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏండ్ల వాడు. ఇప్పుడు చెప్పండి, అబ్రహాముకు వయసు ఎంత ఇప్పుడు? ఇస్సాకు పుట్టినప్పుడు అమ్మా 100 సంవత్సరాలు. ఇష్మాయేలు పుట్టినప్పుడు ఎన్ని సంవత్సరాలు? ఇప్పుడు ఇస్సాకు 100 సంవత్సరాల వయసులో పుట్టాడు. ఇష్మాయేలు ఎన్ని సంవత్సరాల్లో పుట్టాడు? 85లో పుట్టాడు. 85 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు పెళ్లి చేసుకున్నాడు, అప్పుడు పుట్టాడు. కానీ ఇప్పుడు ఇస్సాకుకి ఇస్మాయిల్కి మధ్య ఉన్న వయసు తేడా ఎంత? 100లోంచి 80 తీసేస్తే ఎంత? రైట్. కనుక వీళ్ళిద్దరికి వయసు తేడా 15 సంవత్సరాలు. అంటే ఇస్సాకు పుట్టేసరికి మన బాలు అంతా లేదా మన ఓరుని అంతా ఉన్నాడు అనమాట. ఎవరో? ఇష్మాయిల్. పెద్ద కుర్రోడు అయిపోయాడు. ఒక 9th క్లాస్, ఒక 10th క్లాస్ చదువుకునే వయసులో ఉన్నాడు ఆ కుర్రోడు ఇష్మాయిల్. అయితే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు శారమ్మ సంతోషంతో ఒక పాట పాడుతుందండి, అది 6వ వచనంలో ఉంది పాట. అప్పుడు శారా ఒక పాట పాడిందంట, చూద్దాం ఏం పాట. దేవుడు నాకు నవ్వు కలుగు చేశాను, వినువారెల్లా నా విషయమై నవ్వుదురు అనెను, మరియు శారా పిల్లలకు స్తన్యం ఇచ్చునని ఎవరు అబ్రహాముతో చెప్పును, నేను అతని ముసలితనమునందు కుమారుని కంటిని కదా అని. దీన్ని ఒక కవిత అంటారు, లేదా ఒక పద్యం అంటారు అన్నమాట. ఆ రోజు బిడ్డను కన్నప్పుడు సంతోషంతో శారా అన్నటువంటి ఆ మాటల్ని కోట్ చేశాడు దేవుడు. దేవుడు నాకు నవ్వు కలుగు చేశాడు అంటే నేనేంటి ఈ ముసలిదాన్ని నేను బిడ్డను కంటం ఏంటని ఆడుకు నవ్వు వచ్చేసింది. ఒకటి, బిడ్డను కన్నందుకు నవ్వు, అలాగే నేను వృద్ధాప్యమునందరూ బిడ్డను కంటం ఏంటి అని ఆవిడకి నవ్వు. 2 విధాలుగా నవ్వు. ఇంకొకటి, విన్న వాళ్ళల్లా ఏమవుతారు? ఈ 90 ఏళ్ల ముసలమ్మ పిల్లోని కన్నదంట అని చెప్పి విన్న వాళ్ళందరికీ కూడా ఏమొస్తుంది? నవ్వు వస్తుంది. నాకు నవ్వు కలిగించింది, నా వినువారందరికీ నవ్వు కలిగించాడు దేవుడు అని పాట పాడుతుంది అనమాట. అందరికీ నవ్వు కలిగించాడు అని.
మేబీ అందును బట్టి అబ్రహాం కూడా ఇస్సాకు ఏమని పేరు పెట్టాడు? నవ్వు అని పేరు పెట్టాడు. భార్య భర్తలు ఇద్దరు కూడా చూడండి ఒక అండర్స్టాండింగ్గా ఉన్నారు. నవ్వు అని ఈవిడంటుంది, నవ్వు అని పేరు పెట్టాడు ఆయన. సో భార్య భర్తల మధ్య అటువంటి అండర్స్టాండింగ్ అనేది ఉండాలి. ఓకే, మీరు గమనిస్తే బాప్తిస్మిచ్చి యోహాను పుట్టినప్పుడు, బాప్తిస్మిచ్చి యోహాను గారు పుట్టినప్పుడు పేరు పెట్టాలి, 8వ రోజున పేరు పెట్టాలి. ఆ పేరు పెట్టినప్పుడు ఏమన్నారంటే, ఏం పేరు పెడదాం? యోహాను పేరు పెడదాం అన్నారు. లేదా తండ్రి పేరు ఏం పేరు? జకర్యా పేరు పెట్టేద్దాం అన్నారు బంధువులందరూ. అప్పుడు భార్య అంది, ఎలిజబెత్ అమ్మ అంది, లేదు యోహాను అని పేరు పెట్టండి. యోహానా అని తండ్రి దగ్గరికి వెళ్ళారు. ఏవయ్యా మరి ఏంటి, ఏమని పేరు పెట్టమంటాం? మీ ఆవిడేం యోహాన్ అంటుందంటే ఆయన కూడా ఒక పలక తీసుకురమ్మని చెప్పి ఆ పలక మీద ఏమని రాశాడు? భార్య భర్తలు ఇద్దరు ఒక మాట మీద ఉన్నారు. తమ కుమారుడికి పేరు పెట్టే విషయంలో, యోహాను అని పేరు పెట్టే విషయంలో వాళ్ళిద్దరు కూడా ఏమైనారు? ఏకమైన. అలాగా భార్య భర్తలు ఇద్దరు కూడా ఒక మాట మీద ఉండాలి ఒక విషయంలో. అది పేరు పెట్టే కానీ ఏదైనా ఇంటిలో ఏదైనా ఒక విషయం ఉంటే భార్య భర్తలు ఇద్దరు కూడా ఒక మాట మీద చేస్తే మంచిది. అందుకే ఒక విషయంలో నిర్ణయం తీసుకునేటప్పుడు భర్త భార్యతో సంప్రదించాలి, భార్య భర్తతో సంప్రదించాలి. ఈ సంప్రదింపు జరిగి ఒక మాటకు వచ్చి అప్పుడు ముందుకు వెళితే మంచిది. అది దేవుని చిత్తం కూడా. 8వ వచనం, ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేశాడు. ఇస్సాకు పెరిగాడు, 6 నెలలు, సంవత్సరం వయసు వచ్చింది. అతడు అప్పుడు దాకా పాలు తాగి ఇప్పటి నుంచి అన్నం తినడం మొదలుపెట్టాడు. పాలు విడిచిన సందర్భంలో, అన్నం తినడం మొదలుపెట్టిన సందర్భంలో అబ్రహాము గొప్ప సంతోషంతో ఏం చేశాడు? గొప్ప విందు చేశాడు. తన దాసదాసులకి, తన అక్కడ ఉన్నటువంటి ఆ సమీపంలో ఉన్న గ్రామాల వారికి, ప్రధానులకి, అధికారులకి గొప్ప విందు చేశాడు. నేను మాట్లాడుతాను, ఎప్పుడైనా అబ్రహాము గొప్ప విందు చేశాడా ఇంతకు ముందు? అమ్మా, బైబిల్ చదివారు కదా, మనం ఇంతవరకు చదువుకొచ్చాం కదా. ఇలాంటి గొప్ప విందు ఎప్పుడైనా అబ్రహాం చేశాడా? చేయలేదు. శారమ్మ గారితో వివాహం అయినప్పుడు ఏమో మనకు తెలియదు, కానీ హాగర్ గారితో వివాహం, సెకండ్ మ్యారేజ్ అయినప్పుడు ఏమైనా చేశాడా? చేయలేదు. ఇష్మాయేలు పుట్టినప్పుడు ఏమైనా చేశాడా? చేయలేదు. రైట్. మరి ఏ సందర్భంలోనూ చేసినట్టు మనకేమీ కనపడలేదు. కానీ ఇక్కడ మొదటిసారిగా ఇస్సాకు పాలు విడిచినప్పుడు గొప్ప విందు చేశాడు. పైగా ఇస్సాకు పుట్టినప్పుడు కూడా గొప్ప విందు చేయలేదు, సున్నతి చేయించినప్పుడు కూడా గొప్ప విందు చేయించలేదు. కానీ పాలు విడిచి అన్నం తింటున్నప్పుడు మాత్రం గొప్ప విందు చేశాడు. గొప్ప విందు గొప్పగా చేశాడు. అంటే ఆ రోజు ఎన్ని గొర్రెలు, ఎన్ని ఏటలు, అబ్బా అంటే మంచి, అంతే కదండి, ఎన్ని ఆవులు అక్కడ ఆ రోజు విందుకు సిద్ధపరచుంటారు. గొప్ప విందు. సరే, మరి గొప్ప విందు జరిగింది ఆ రోజు, గొప్పగా జరుగుతుంది. అనేక మంది వచ్చారు, భోజనాలు చేశారు, మంచి విందు పెట్టారు. అబ్రహాం గారని మెచ్చుకుని ఉంటారు, వెళ్ళిపోయారు. రైట్. గొప్ప విందు అయిన తర్వాత ఏం జరిగిందో చూద్దాం. 9వ వచనం, అప్పుడు అబ్రహామునకు ఐగుప్తురాలైన హాగరు కనిన కుమారుడు పరిహసించుట శారా చూచి. అప్పుడు ఎవరు? హాగరు కన్న కుమారుడు ఎవరు? ఇష్మాయేలు. ఇష్మాయేలు ఇస్సాకునంటే ఏం చేస్తున్నాడంట? పరిహసిస్తున్నాడు. పరిహసించడం, ఎగతాళి చెయ్యటం, ఏడిపించడం, గోల చెయ్యటం అని దాని అర్థం. ఇంతకీ ఆ సమయానికి ఆ పాలు విడిచిన బిడ్డకి ఎంత ఉంటుంది వయసు? 6 నెలల నుంచి సంవత్సరం లోపు ఉంటుంది. వీడి వయసు ఎంత ఉంటుంది? ఇష్మాయిల్ వయసు 14-15 సంవత్సరాల వయసు. 15 సంవత్సరాల వయసు. 15 సంవత్సరాల వయసులో ఉన్న ఇష్మాయేలు
అప్పుడే పుట్టిన సంవత్సరం లోపు వయసు కలిగిన ఇస్సాకుని ఏడిపించాడట, నవ్వులాట్లాడాడంట, ఎగతాళి చేశాడంట, ఎక్కిరించాడంట, ఏడిపించాడట. అది ఎవరి కంట పడ్డది? పెద్దమ్మ గారి కంట్లో పడిపోయింది, శారమ్మ గారి కంట్లో. అసలు వీడికి ఎందుకు అంత కోపం వచ్చింది? వీడికి ఇష్మాయేలుకు ఎందుకు ఏడిపించాడు, ఎందుకు పరిహసించాడు? మీరు చెప్పగలరా అమ్మా? మీరు గమనించారు, ఇష్మాయేలు పుట్టినప్పుడు గొప్ప విందు చేశాడా? చేయలేదు. కానీ ఇస్సాకు పుట్టినప్పుడు గొప్ప విందు చేశాడు. చేసేసరికి ఎవరికి ఉక్రోషం వచ్చేసింది? ఇష్మాయేలుతో. చాలా జాగ్రత్త పిల్లలతో, అర్థమవుతుందా? 2 పిల్లలు 3 పిల్లలు ఉంటే జాగ్రత్తగా అందరికి సమానంగా చేసుకోండి, లేదంటే అయిపోతాయి గొడవలే. ఇంకా అసలు ఇప్పుడున్న పిల్లలే 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఉన్న పిల్లలే మనల్ని క్వశ్చన్లు వేస్తున్నారు, నువ్వు మాకు ఇలా బర్త్డే చేసావా అని. బర్త్డే. అందుకని మనం ఏం చేయాలంటే, ఏ పార్టీ చేసినా వాళ్ళకు ఒక వీడియో రికార్డ్ చేసుకుని ఉంచుకోండి. ఎందుకనంటే రేపు అన్న రోజు నన్ను క్వశ్చన్ చేశారనుకోండి, ఆ వీడియో చూపించి అమ్మ ఇదిగో నీకు ఇలా చేసాం, నీకు ఇలా చేసాం అని చెప్పుకోవచ్చు మనం. అర్థమవుతుందా? ఒకరికి తక్కువ చేసి ఒకరికి ఎక్కువ చేసామనుకోండి, ఇక గోల మొదలవుద్ది. అంటే వీడికి అసూయ వచ్చేసింది, ఉక్రోషం వచ్చేసింది, వచ్చుకోలేకపోయాడు, నాకు చేయలేదని కోపం వచ్చేసింది. ఆ ఉక్రోషంతో ఆ కోపంతో వెళ్ళి ఆ కోపాన్ని ఎవరి మీద చూపించాడు? యాక్చువల్గా ఎవరి మీద చూపించాలి? అబ్రహాం. కానీ అబ్రహాంని ఏమీ చేయలేక ఇప్పుడు ఎవరి మీద చూపిస్తున్నాడు? ఆ కోపాన్ని అంతా ఎవరి మీద చూపిస్తున్నాడు? ఇస్సాకు. కనుక మీరు మీ పిల్లల్ని సమన్యాయం చేయకపోతే మీ పిల్లలే కొట్టుకుంటారన్నమాట. మన పిల్లలే కొట్టుకుంటారు. మనల్ని ఏమి చేయలేక, మనల్ని ఏమి అనుకోలేక ఆ ఉక్రోషాన్ని ఆ చెల్లి మీదో, తమ్ముడి మీదో, అన్నయ్య మీదో చూపిస్తారనమాట. కనుక మనం చేసేదేదో ఆ విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. చిన్నపిల్ల ముద్దండి, కొంచెం ఘనంగా చేస్తానండి అని అనుకోవద్దు. లేదా పెద్దమ్మాయి, లేదా పెద్దోడు, మా చిన్నోడు ఇలాగ ఏమొద్దు. నాకు తెలిసి చేస్తే అందరికీ సమానంగా చేసుకుంటూ వెళ్ళడం మంచిది. లేదంటే రేపు అన్న రోజున వాళ్ళ మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఉంది. అలాంటి విభేదాలు తీసుకొచ్చిన ఎవరు తీసుకొచ్చారంటే అది మనమే అవుతాం. మనం వాళ్ళు హాయిగా ఉన్న వాళ్ళిద్దరి మధ్య లేనిపోయిన గొడవలు తీసుకొచ్చిన వాళ్ళం అవుతున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి విషయం. నాకు తెలిసి ఈ కోపం అంతా వీడిదేనంటావా వాళ్ళ అమ్మదంటావా? ఎంతో కొంత ఆవిడది కూడా ఉండదు. ఎవరిదే? ఆఖరికి కూడా ఉక్రోషం వచ్చేసి ఉంటుంది. నేను బిడ్డను కన్నాను, నేను నా బిడ్డకు జన్మించాను, వాడికి సున్నతి చేశారు, వాడు పాలు విడిచాడు, కానీ ఏనాడు నా భర్త నా బిడ్డ విషయంలో ఎలాగా చేయలేదు. ఇదిగో శారమ్మ గారికి కుమారుడు పుట్టగానే ఇంత గొప్పగా విందు చేశాడు అని ఆవిడికి బాధ ఉంటుంది. ఆ బాధతో ఎవరిని గిల్లు ఉంటుంది? ఇష్మాయేల్ని గిల్లు ఉంటుంది. ఇష్మాయేల్ ఎవరిని గిల్లాడు? ఇస్సాకుని గిల్లాడు. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, మన బిడ్డలకి ఏది నెగిటివ్నెస్ అనేది మనం ఇవ్వకూడదు. మీరెవరూ కూడా మీ బిడ్డలకి నెగిటివ్ వర్డ్స్ నేర్పకండి. ఇదిగో ఎలా చూస్తున్నారు, నిన్ను తక్కువ చేశారు, నీ విషయంలో ఇలాంటి విషయాలు మనం పిల్లల ముందు మాట్లాడకూడదు, పిల్లలకి చెప్పకూడదు, పిల్లలు ఉండగా మనం మాట్లాడకూడదు. విష బీజాలు వాళ్ళ హృదయంలో మనం వేస్తున్నాం. ఒక అసూయ, ఒక ఉక్రోషం, ఒక కోపం ఆ పసివాడు 15 సంవత్సరాల వయసులో ఉన్నవాడికి ఎందుకు వస్తుంది? తల్లి మాట్లాడందే, తల్లి నూరు పోయినది, ఆ బిడ్డలోకి ఆ కోపం ఎందుకు వస్తుంది? విషాన్ని వాళ్ళకు నూరు పోసింది. ఆ విషాన్ని తీసుకుని వెళ్ళి ఆ పసివాడని కూడా లేకుండా వాడిని ఏడిపించడం మొదలుపెట్టాడు. దీని అందరికీ కారణం తల్లి వ్యతిరేకమైన పదాలు, వ్యతిరేకమైన భావాలు నూరిపోయడమే. కనుక జాగ్రత్తగా తల్లిదండ్రులు మీ పిల్లలు ఏం మాట్లాడుతున్నారు, మీ పిల్లలకి ఏం నూరిపోస్తున్నారు? పర్లేదులేమ్మా, మనకి చేస్తే చేసిపోలేలే, ఓర్చుకుందాం అనుకునే మాటలు, ఒక పాజిటివ్తో కూడిన మాటలు మనం ఇవ్వాలి తప్ప నెగిటివ్తో కూడినటువంటి మాటలు మనం నేర్పించకూడదు. ఇప్పుడు ఎవరు కొట్టుకున్నారు అమ్మా? ఇష్మాయేలు, ఇస్సాకు. ఇప్పుడు తర్వాత చూద్దాం 10వ వచనం. శారా చూచి, ఈ దాసిని దీని కుమారుణ్ణి వెళ్ళగొట్టుమో,
ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రహాముతో చెప్పాను. ఈ పిల్లల గొడవ కాస్త ఎవరి దగ్గరికి వెళ్ళింది? తల్లిల గొడవ అయిందనమాట. చూసారా? హాగరేమో ఇష్మాయేలీని నూరిపోసింది. ఆ ఇష్మాయేల్ వెళ్ళి ఇస్సాకుని కదిపాడు. అది శారా దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు శారా ఆగరు మీదకి వచ్చింది. ఇప్పుడు పిల్లల గొడవ కాస్త తల్లుల గొడవ అయింది. అంటే లేనిపోయిన తెచ్చిపెట్టుకుంది ఆగరు అనవసరంగా. మూలాలకు మనం ఆలోచించుకుంటే అనవసరంగా ఆగరు తమ బిడ్డను అనవసరంగా తెచ్చుకుందనమాట. ఇప్పుడు శారా అంటుందంటే గొడవ పడుతుంది. హాగర్ని పిలిచింది, కుమారుడిని పిలిచి ఉంటుంది, 4 చెడబడ తిట్టేసి ఉంటుంది. గెట్ అవుట్ మా ఇంట్లోంచి, ఇలా ఉన్నారు మీరిద్దరు, ఎవరు కూడా మా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. భర్త దగ్గరికి వెళ్ళింది, వాళ్ళిద్దరూ మన ఇంట్లో ఉండడానికి వీల్లేదు, వాళ్ళిద్దరిని బయటకు పంపించాయి. వాళ్ళిద్దరూ వాడు వారసుడై ఉండడు. ఈ రోజున వీడు చిన్నోడు, పసిపెట్టు అన్నవాడు, పాలు విడిచి ఇప్పుడే అన్నం తింటున్నా వీడు ఏడిపించాడంటే రేపు పెద్ద అయితే ఎంత ఏడిపిస్తాడు వీడు. కాబట్టి వీడి వలన నా కొడుక్కి సమస్య రావచ్చు, నా కొడుకు ఇబ్బంది కలగచ్చు, రేపు అన్న రోజు నా కొడుకుని ఏదైనా చేయొచ్చు వీడు. కనుక ఇలాంటి వాడు నా కొడుకు దగ్గర ఉండడానికి వీల్లేదు, ఇంట్లోంచి పంపిస్తావా లేదా అన్న. అక్కడికి వెళ్ళిపోయింది విషయం. హాగర్ని ఇష్మాయిల్ని ఇంట్లో నుంచి బయటకు పంపించే కాడికి వెళ్ళిపోయింది శారమ్మ. కొన్ని విషయాలు చిన్నవే అనుకుంటాం, కానీ చాలా పెద్దకి వెళ్ళిపోతాయి. ఇంట్లో నుంచి బయటకు పంపించే అంత స్థాయికి వెళ్ళిపోతాయి. చూద్దాం. అప్పుడు అబ్రహాం ఏమన్నాడట? అతని కుమారుని బట్టి, అంటే ఇష్మాయిల్ని బట్టి ఆ మాట అబ్రహాముకు మిక్కిలి దుఃఖము కలగజేసింది. హాగరు కుమారుడైన ఇష్మాయిల్ని ఇంట్లోంచి బయటకు పంపించు అనగానే అబ్రహాముకు చాలా బాధేసింది. శారమ్మకు చెప్పలేడు, అలా అని తన భార్యని తన బిడ్డని ఇంట్లో నుంచి పంపను లేడు. ఆమె కూడా భార్యే కదా, వాడు కూడా బిడ్డే కదా. ఇప్పుడు వాడిని ఇంట్లోంచి పంపించేయమంటే ఎక్కడికి పంపిస్తారు? 15 సంవత్సరాల వయసులో ఉన్న కుర్రోడిని, తన యవన కాలంలో ఉన్న భార్యని, ఇద్దరిని బయటికి పంపించడం, ఇంట్లో నుంచి గెంటేయడం చాలా బాధ కలిగించింది. అయ్యో ఏంటి ఈ పరిస్థితి అని ఏడవడం మొదలుపెట్టాడు. అబ్రహాంకి ఏమొచ్చింది నాన్న చెప్పాలి మీకు? అబ్రహాంకి ఏమొచ్చింది? రైట్, మిక్కిలి దుఃఖం వచ్చింది. అంటే ఏడ్చాడనా? బాగా ఏడ్చాడనా? రైట్ రైట్. నేను అడుగుతాను, ఈ మిక్కిలి ఏడుపు ఎందుకు వచ్చింది? అన్ని కారణాలకి వెనక్కి వెళ్తే చెప్తాను. శారమ్మకి ఆఖరికి గొడవ రావడం వల్ల. ఆ గొడవ ఎందుకు వచ్చింది? పిల్లలిద్దరూ కొట్టుకోవడం వల్ల. అసలు ఇష్మాయిల్ ఇస్సాకు మీద ఎందుకు కొట్టాడు? గొప్ప విందు చేశాడు కానీ అక్కస్తో. రైట్. ఇప్పుడు మూల కారణం ఏంటంటే గొప్ప విందు. నాకేదో తెలుసు అని చెప్పట్లేదు కానండి, ఇక్కడ బైబిల్ ఉంది కాబట్టి చెప్తున్నాను. అబ్రహాం ఏనాడు చెయ్యని గొప్ప విందు చేశాడు. రెండో రోజుకి ఏమనిపించాడు? అది మటుకు ఇక్కడ కనపడుతుందండి నాకు. ఎవరైతే స్థాయికి మించి గొప్ప విందు చేస్తారో వాళ్ళు కొన్ని రోజులకి ఏడుస్తారు. అది ఇక్కడ బైబిల్లో ఎక్స్పీరియన్స్లుగా దేవుడు రాయించిన విషయం. ఎవరు గొప్పగా విందు చేస్తారో వాళ్ళు ఆ తర్వాత మిక్కిలి ఏడుస్తారు. ఇది అబ్రహాము జీవితంలో కనబడుతున్న విషయం. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతున్నాను, మరి మీరు చెప్పండి. నేను చదివాను, మీరు చదువుంటారు కొంతమందిలో. ఇది జరిగిన తర్వాత అబ్రహాం ఎప్పుడైనా గొప్ప విందు చేశాడా? ఇక గొప్ప విందు జోలికి ఇక అబ్రహాము వెళ్ళనే. ఇస్సాకుకి మ్యారేజ్ జరిగింది, అలాదా? ఇస్సాకు మ్యారేజ్ జరిగింది. ఒక బంగారు లాంటి తల్లి వచ్చింది, రెబ్కమ్మ. రెబ్కమ్మతో వివాహం జరిగినప్పుడు గొప్ప విందు చేశాడా? లేదు. అబ్రహాం గారు మరలా శారమ్మ గారు చనిపోయిన తర్వాత మరొక వివాహం చేసుకున్నాడు, అప్పుడు లేదు. ఇక గొప్ప విందు జోలికి ఇక అబ్రహాము వెళ్ళలేదు. అంటే ఆయనకి ఏమాత్రం ఉంటుంది? ఏనాడు గొప్ప విందు చేస్తాను ఆనాడు మిక్కిలి దుఃఖపడాల్సి వస్తుంది అనుకున్నాడు. కనుక గొప్ప ఫంక్షన్లు, గొప్ప విందులు జోలికి
మరి మీ ఇష్టం, వెళ్తారంటే వెళ్ళండి. కానీ తర్వాత కొన్ని రోజులకి ఏముంటుంది, మిక్కిలి దుఃఖం అనేది అక్కడి నుంచే వస్తాయి అనేది బైబిల్ని బట్టి చెప్తున్నాను. నాకు ఎక్స్పీరియన్స్ కానీ కాదు, కానీ బైబిల్ ఎక్స్పీరియన్స్ని బట్టి చెప్తున్నాను. గొప్ప విందు మిక్కిలి దుఃఖానికి దారి తీస్తుంది. పన్నెండవ వచనం అయిపోయిందా? అప్పుడు దేవుడు అంటున్నాడు అనమాట, అయితే దేవుడు ఈ చిన్నవాడిని బట్టి నీ దాసిని బట్టి నువ్వు దుఃఖపడవద్దు, షారా నీతో చెప్పు ప్రతి విషయములో ఆమె మాట వినుము, ఇస్సాకు వలన అయినదియే నీ సంతానము అన్నాడు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, భార్య నీతో చెప్పే మాట విను, భార్య నీతో చెప్పే మాట విను. ఏం చెప్తుంది ఆ అమ్మాయి? ఇష్మాయిల్ని పంపించే, ఆగర్ని పంపించే, నా కొడుకు వారసుడు అన్నట్టు. భార్య ఎప్పుడు కూడా స్వార్థంగానే ఆలోచిస్తుంది. అదవుతుందా? భార్య ఎప్పుడు కూడా స్వార్థంగానే ఆలోచిస్తుంది. నా భర్త నా బిడ్డలు మంచి జరగాలని కోరుకుంటుంది. అది కరెక్టే, ఇందులో ఇబ్బంది ఉంది. భార్య ఎప్పుడు కూడా తన భర్తకి తన బిడ్డలకి మంచి జరగాలని కోరుకుంటుంది. దానికి ఎవరు అడ్డుపడినా సహించదు. ఆ విషయంలో దేవుడు కూడా అబ్రహాంతో ఏమన్నాడంటే, ఈ విషయంలో శారా మాటే విన్నైనా అన్నాడు. ప్రేమను దేవుని వారలారా, అంటే భార్య ఎప్పుడు కూడా తన భర్తకి, ముఖ్యంగా తన బిడ్డలకి మేలు జరిగే విషయంగానే చూసుకోవాలి. ఆ విషయంలో ఎవరు అడ్డుపడుతున్నా సరే వారిని పక్కన పెట్టేలా చూసుకోవాలి. మన బంధువులే మనకు ముఖ్యం కాదు, తర్వాతే మన బిడ్డల తర్వాతే. ఇప్పుడు యేసు ప్రభు దేవుని తర్వాతే ఎవరు మనకు ముఖ్యం? భార్యకి ఎవరు ముఖ్యం? అమ్మా ఎవరు ముఖ్యం? మమ్మీ డాడీయా? మమ్మీ డాడీ చిన్నప్పుడు, పెళ్లి కాకముందు. పెళ్ళైన తర్వాత ఎవరు ముఖ్యం? అమ్మా భర్త. నేను అడుగుతాను, ఈ శరీరానికి, ఈ మొండానికి ఏముంది? శిరస్సు. ఇప్పుడు పెళ్ళవగానే ఒక భార్యకు శిరస్సు ఎవరంట? భర్త. అంటే ఇది మొండెము భార్య, ఇది తలకాయి శిరస్సు, ఇది భర్త అంట. అంటే ఒక తలకాయి ఒక మొండెం ఎలా మెడ దగ్గర కలుసున్నాయో అలాగే ఒక భర్త భార్య కూడా అలాగే కలిసి ఉండాలి, బలంగా కలిసి ఉండాలి. చూడండి, మీరు గట్టిగా నలుగురు పట్టుకుని లాగితే వస్తుంది, ఇది రాదు, అంత బలంగా ఉంటుంది. తర్వాత రెండో విషయం, శరీరం కింద ఉంటుంది, తల ఎప్పుడు పైన ఉంటుంది. అంతేగాని ఎవరైనా తల కింద ఎట్టి కాలు రెండు పైకి ఎత్తి నడుచుకుంటూ వెళ్ళడం చూసారా? చూడలేదు. అది ఎప్పుడైనా సర్కస్లో చేస్తారు, చూస్తే మనం ఎంతగా ఆలోచిస్తాం. కనుక ఎప్పుడు కూడా తల మీద, శరీరం మీద శిరస్సు ఉంటుంది. అలాగే ఒక కుటుంబంలో ఒక భార్యకి ప్రాముఖ్యత భర్త, తర్వాత పిల్లలు. వాళ్ళ మంచి కొరకు ఎప్పుడు భార్య ఆలోచించాలి. దానికి ఎవరు అడ్డొస్తున్నా, దాన్ని ఎవరు ఇబ్బంది కలిగిస్తున్నా వాళ్ళందరినీ పక్కకు తప్పించవలసిన బాధ్యత భార్యది. అంతేగాని మొహమాటాలకు పోయి భర్తకి, పిల్లలకి, కుటుంబానికి నష్టం కలిగిస్తున్నా చూస్తుంది భార్య అంటే ఇక అది మొహమాటాలు తెచ్చుకోవడం అనమాట. ఎవరో మొహమాటం గురించి నీకెందుకమ్మా? నీ భర్త నీ బిడ్డలకి మంచి జరగడం కోసం నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలని బైబిల్ చెప్తుంది. నిజమే, ఆగారిని ఇష్మాయిల్ని బయటకు పంపించేయమంది. ఎందుకు పంపించేయమంటుంది? రేపన్న రోజున నా భర్తకి నా పిల్లలకి మధ్య హాని కలిగించకూడదు, వాళ్ళ క్షేమం కోరుకుంది, వాళ్ళ క్షేమం కోసం ఈ నిర్ణయాలు తీసుకుంటుంది. భార్య తీసుకునే నిర్ణయాలు కొంచెం కఠినంగా ఉండొచ్చు, అది హాగర్కి ఇబ్బంది కలిగించవచ్చు, ఇష్మాయిల్కి ఇబ్బంది కలిగించవచ్చు, కానీ అది తన బిడ్డలకి క్షేమం. మన బిడ్డలకు క్షేమమైనది, కుటుంబానికి క్షేమమైన కఠినమైన నిర్ణయాలు భార్య ఒక్కోసారి తీసుకోవాల్సి ఉంటుంది. అందువలన బంధువులు బాధపడి ఉండొచ్చు, కొంతమంది ఇబ్బంది పడి ఉండొచ్చు. కానీ నీ భర్త, నీ భార్య, నీ బిడ్డల యొక్క క్షేమం కొరకు భార్య కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ విషయంలో భర్త కూడా ఏం చేయాలి? భార్య మాట వినాలి. ఒకవేళ భార్య మన ఇంటి క్షేమం కోసం కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకున్న ఆ సమయంలో భార్య మాటను గౌరవించాలి భర్త. ఎందుకంటే ఆమె ఎవరిని కోరుకుంది? తన స్వార్థాన్ని కోరుకోవట్లేదు. అక్కడ నీ గురించి, నీ బిడ్డల గురించి, వాళ్ళ క్షేమం కొరకు నిర్ణయాలు తీసుకుంటుంది కనుక అవి కఠినంగా ఉన్నా సరే వాటిని మనం గౌరవించాలి అని బైబిల్ చెప్తుంది. అందుకే దేవుడు కూడా అంటున్నాడు, షారా అంటే నీ భార్య నీతో చెప్పు ప్రతి విషయములోనూ ఆమె మాట వినుము, ఇస్సాకు వలన అయినదియే నీ సంతానము అనబడును. 13వ వచనం, 14వ వచనం. కాబట్టి దేవుడు అలా అనేసరికి రైట్. ఇప్పుడు ఒక విషయం గమనించండి,
భార్య చెప్పగానే ఓకే అన్నాడా, లేకపోతే ఎవరి దగ్గరికి వెళ్ళాడు ఎప్పుడైనా? దేవుడి దగ్గరికి వెళితే అది చేయమన్నాడా లేదా? చేయమన్నాకే చేస్తున్నాడు. కనుక మనం కూడా భార్య అనగానే మనం వెళ్ళి వెంటనే చేసేయకూడదన్నమాట. ఒక భార్య ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంటే ఇలా చేయొచ్చా చేయకూడదని మనం ఎక్కడికి వెళ్ళాలి? ముందు దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా మరి నేను ఇలా చేయొచ్చా చేయకూడదు, ఒక కఠినమైన నిర్ణయాన్ని మేము భార్యాభర్తలుగా తీసుకుంటున్నాం, మరి ఈ విషయంలో ప్రభువా మాకు సహాయం చేయండి, ఒక జ్ఞానాన్ని ఇవ్వండి అని దేవుణ్ణి అడిగితే ఒక జ్ఞానాన్ని ఇస్తాడు. ఆయన చిత్త ప్రకారంగా మనల్ని నడిపిస్తాడు. అలాగే దేవుణ్ణి అడిగాడు, సంప్రదించాడు, ఆయన చిత్తంతో ఆయన సంప్రదింపుతో ఒక నిర్ణయానికి వచ్చాడు. ఇప్పుడు తన యొక్క దాసిని, ఆ దాసి ద్వారా పుట్టిన తన కుమారుని పంపించేస్తున్నాడు. రైట్. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారము, నీళ్ళ తిత్తిని తీసుకుని ఆ పిల్లవానితో కూడా హాగరుని అప్పగించి ఆమె భుజం మీద వాటిని పెట్టి ఆమెను పంపివేశాను. ఆమె వెళ్ళి బెయేర్షెబా అరణ్యములో ఇటు అటు తిరుగుచుండెను. ప్రియమైన దేవుని సంగమా, ఇప్పుడు అబ్రహాం గారు తన దాసి అయిన హాగర్ని, అలాగే ఆగరు పుట్టిన ఇష్మాయేల్ని ఇద్దరిని పంపించేశాడు. పంపుతూ ఏమిచ్చి పంపించాడో తెలుసా? ఒక కొండతో నీళ్లు, అలాగే ఒక మూటతో ఆహారం ఇచ్చి పంపించాడు. అంతే. ఆహారము, కొండ నీళ్ళు ఇచ్చి పంపించాడు. నిజమే. ఒక కోణంలో ఆలోచిస్తే మనం ఆగర్ దగ్గరికి వెళ్ళి అడిగాం అనుకోండి, ఏముంటది? నేను ఒక పనిగత్తిగా నేను వచ్చాను, ఒక దాసిగా వచ్చాను అంతే. నా యజమానురాలకు నేను దాస్యత్వం చేసుకుంటున్నాను, సేవ చేసుకుంటున్నాను. వాళ్ళే ఆలోచించుకుని నన్ను భారీగా చేశారు పిల్లలు కావాలని. వాళ్ళు అన్నట్టుగానే నేను బిడ్డకు జన్మనిచ్చాను. ఈ రోజున వాళ్ళు ఫలించారని, వాళ్ళకి బిడ్డ పుట్టారని ఈరోజు అన్యాయంగా నన్ను, నా బిడ్డని ఇంట్లో నుంచి ఒట్టి చేతులతో బయటికి పంపించేస్తుంది. ఇది న్యాయమా? ఇది అన్యాయం కాదా అని అంటది లేదా? అంటది. నేనేమైనా ఇమ్మన్నానా? ఈరోజు నాకు ఈ పరిస్థితి ఏంటి, నాకు బిడ్డ ఏంటి, ఆ బిడ్డను తీసుకుని నేను ఎక్కడికి వెళ్ళను? ఇప్పుడు ఈ బెయేర్షెబా అరణ్యంలో నేను ఎక్కడ తిరుగును? ఒక ఆడబిడ్డగా నాకు ఏంటి ఈ బాధ, నాకేంటి ఇబ్బంది అని అంట. ఇంటి గోడలు ఎలా ఉంటే చూద్దాం. శారమ్మ గారి దగ్గరికి వెళ్ళి, అమ్మ ఏంటమ్మా తప్పు కదమ్మా ఇది, ఒక ఆడబిడ్డని ఎలా పంపించేయడం అని అంటే ఆవిడే వంట చూద్దాం. మరి నా భర్తకి నేను పిల్లలు లేరన్న ఉద్దేశంతో తొందరపడి బుద్ధిహీనంగా నేనే తొందరపడి దేవుని మాట నమ్మక నా భర్తకి ఇచ్చేసాను. అది గర్భవతి అయింది. గర్భవతి అయిన రోజు నుంచి ఏం చేయడం మొదలెట్టింది? నేను పనిగత్తనన్న విషయం మర్చిపోయి, నేను యజమానురాలన్న విషయం మర్చిపోయి నన్ను చిన్నచూపు చూసింది, ఎగతాళి చేసింది. అది ఎంత, ఒకవేళ నేను పెళ్లి చేసినా, అది గర్భవతి అయినా అది అలా హెచ్చించుకోవడం, గర్వపడడం కరెక్టా? కాదు కదా. సరే, ఇంట్లోంచి పంపించేశాను, దేవుడు బుద్ధి చెప్పాడు, కిందకి వెళ్ళి అణుగుమని ఉండగా మన దేవుడు అన్నాడు. వచ్చింది, కాళ్ళు పట్టుకుంది, క్షమాపణ అడిగింది, కాళ్ళ దగ్గర నిమ్మలంగా ఉంటానని అందే. సర్లే అని నమ్మిని చెప్పి సర్లే ఉండమ్మా అని అన్నాను. అప్పుడైనా బుద్ధిగా ఉండాలి కదా. కొడుకు జన్మనిచ్చింది, ఇద్దరిని మంచిగా చూసుకున్నానా లేదా? నాకు బిడ్డ పుట్టాడు, దానికి అక్కస్ ఏంటి? నాకు బిడ్డ పుట్టాడని ఆడికి ఘనంగా గొప్ప విందు చేశారని ఈమె కొడుకులు ఇద్దరు కూడా కలిసి నా బిడ్డనే ఏడిపించారు. రేపు అన్న రోజున ఏం చేస్తారో ఏమో తెలియదు కదా. ఇలాంటి వాళ్ళు మా ఇంటికాడు ఉంటాం, మాకు క్షేమం కాదు. కాబట్టి ఆ రోజేమో గర్భవతి అయినప్పుడేమో నన్ను ఎగతాళి చేసింది, ఈ రోజేమో వాడు కొడుకు నా ఇష్మాయిల్ని, నా కొడుకుని ఎగతాళి చేశారు. మరి నా దగ్గర ఉన్నప్పుడు బుద్ధిగా ఉండాలి కదా, ఇలా వ్యతిరేకం తిరగడం ఏంటని చెప్పి, అందుకే వీళ్ళ వలన నా కొడుక్కి భవిష్యత్తులో ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతో, క్షేమంతో వాళ్ళని ఇంట్లోంచి పంపించేస్తున్నాను అంటదా. తెగితే అంటారా ఇంట్లో గొడవలు ఎలా ఉంటాయి. కానీ ఆగర్ దగ్గరికి వెళ్ళి అడిగామనుకోండి ఆవిడ ఎలా అంటుంది, శారమ్మ గారి దగ్గరికి వెళ్ళామనుకోండి ఎలా ఉంటుంది. అందుకే సుప్రీంకోర్టులో కేసులేని వాదించొచ్చేమో కానీ
ఒక ఇంట్లో ఉన్న కేసులు మనం వాదించలేము, గొడవలు తేలవు. అందుకే చాలా మంది పెద్దలు అమ్మా ఓకేనమ్మా మీరు ఊరుకోండమ్మా మీరు ఊరుకో అంటారు తప్ప తెగవయ్యి. ఎందుకంటే వాళ్ళ కోణం వాళ్ళది వీళ్ళ కోణం వాళ్ళది. అందుకనే ప్రియమైన దేవుని వారు విషయం చెప్పండి, జాగ్రత్త గమనించండి. మరి నేను నేర్చుకున్నాను, మీరు కూడా మీకు కొంతమందికి తెలిసే ఉంటుంది పెద్దోళ్ళు కాబట్టి. నాకు కొంచెం వయసు వచ్చేదాకా బైబిల్ని బట్టి నాకు అర్థం కాలేదు. కానీ ఒకళ్ళు ఏదైనా ముందు చెప్పినప్పుడు వెంటనే అది కరెక్ట్ అనుకోకండి. ఒకళ్ళ కోణాన్ని విని అదే కరెక్ట్ అనుకోవద్దు. బైబిల్లో కూడా ఉంది, రెండో వాడిది వినేదాకా మనం ఒక నిర్ణయానికి రాకూడదు. ఆగర్ గారు చెప్పింది మనం విన్నప్పుడు ఎవరు విలన్లా కనపడతారు? శారామ్ గారు చెప్పింది విన్నప్పుడు ఎవరు విలన్గా కనపడతారు? ఆగర్ గారు. కాబట్టి మనం వెంటనే తీర్పు తెచ్చకూడదు. శారమ్మ గారు చెప్పింది అన్నా వినగానే ఈ దిక్కుమాలి శారమ్మ ఎలా చేసింది ఏంటి అని తీర్పు తెచ్చొద్దు. శారమ్మ గారు చెప్పింది వినగానే ఆగమ్మ ఇంత దిక్కుమాలిది ఎలా చేసింది ఏంటిది, కాళ్ళ గడిపోవడం ఉండకుండా అలా చేసింది ఏంటి అని తీర్పు తెచ్చొద్దు. తొందరపడొద్దు. అప్పుడు పాపం ఎవరు చేసిన వాళ్ళు అవుతారు? మనకెందుకు వచ్చింది లేనిపోయింది, ఆళ్ళ కొడుకున్నారు, మనకెందుకు పాపం. కాబట్టి ఒకళ్ళు చెప్పగానే వెంటనే తీర్పు తెచ్చేయకండి. అవునా వినండి, నిజమన్నట్టే వినండి. అయితే ఒక నిర్ధారణకు వచ్చి తీర్పు తెచ్చొద్దు. బహుశా మీ నోటి ద్వారా కూడా అనొద్దు, అలా చేశారండి ఇలా చేశారండి మీరు అనొద్దు. ఒకవేళ వీలైతే అవతల కూడా వినండి. ఒకవేళ తీర్పు తెచ్చాల్సి వస్తే శారమ్మ చెప్పింది వినాలి, ఆగురు చెప్పింది వినాలి. ఇద్దరు విన్న తర్వాత అప్పుడు మనం ఒక నిర్ణయానికి రావాలి. అంతేగాని ఇరుపక్షాల వినకుండానే ఒకవైపునే విని తీర్పు తీర్చే రాజు బుద్ధిహీనుడని బైబిల్లో ఉంది. రెండు వైపులా వినాలన్నమాట, రెండు వైపులా. కొంత దూరం వెళ్ళారు అరణ్యంలో, బిడ్డను తీసుకుని వెళ్ళింది. కొంత దూరం వెళ్ళాక అరణ్యంలో వాళ్ళకి నీళ్లు అయిపోయింది, ఆహారం అయిపోయింది. అరణ్యంలో తిరుగుతున్నారు. తెచ్చుకున్న ఆహారం అయిపోయింది, తెచ్చుకున్న నీళ్ళు అయిపోయినాయి. కొడుకు కళ్ళు పడిపోయాడు. దాహం అంటున్నాడు. తల్లి ఆగరు బలం అంతా పోయి ఎరసం వచ్చేసి కొడుకు ఆ కళ్ళ ముందు దాహం అని దాహంతో చచ్చిపోయేలా ఉంటే చూస్తూ ఉండలేక దూరంగా వెళ్ళి ఏడవడం మొదలుపెట్టిందట. కొడుకుని చూసి, నేను ఈ కొడుకుని నా కొడుకు చావుని నేను కల్లారా చూడలేను, నా బిడ్డ అని చెప్పి దూరంగా వెళ్ళిపోయి అక్కడి నుంచి ఎడుతుంది. ఈ ఫోటోలో దగ్గరగా ఉంది కానండి, నిజానికి అయితే దూరంగా వెళ్ళిపోయిందట. ఆ పడిపోయిన కొడుకు నుంచి దూరంగా వెళ్ళిపోయి అక్కడి నుంచి చూస్తూ ఎడుతుందట. ఎలుగెత్తి ఏడ్చిందట, అయ్యో నా బిడ్డ. అప్పుడు దేవుడి దేవదూతను పంపించాడు. దేవదూత ద్వారా ఆదరించాడు. అమ్మా భయపడకు. చూడండి అక్కడ మంచి మాటలు ఉంటాయి. 21వ అధ్యాయం 17వ వచనంలో, 21వ అధ్యాయం 17వ వచనంలో, హాగరు నీకేమీ వచ్చినది, మధ్యలో ఉంది చూడండి, భయపడకము, ఆ చిన్నవాడు ఉన్న చోట దేవుడు వాని స్వరము విని ఉన్నాడు. నీవు లేచి ఆ చిన్నవాడిని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము, వారిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అనెను. మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ల ఓట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చాను. ఆమె అక్కడ ఒక నీళ్ల ఓటని దేవుడు తెరిచాడు. ఆ నీళ్లతో కొడుకు తల్లి ఇద్దరు దాహం నింపుకున్నారు, బ్రతికారు. ఆ అరణ్యంలోనే ఉన్నారు. దేవుడు వారిద్దరిని ఆశీర్వదించాడు. వాడు వేటగాడయ్యాడు, తల్లిని పోషించాడు, వారికి ఒక భార్యని తీసుకొచ్చింది, పెళ్లి చేసింది. అలా వాళ్ళ జీవితాన్ని వాళ్ళు కొనసాగించారు. దేవుడు అలా వదిలేలేదు. జాగ్రత్తగా గమనించండి. అబ్రహాము శారాని క్షమించండి, ఆగరిని ఇష్మాయేలుని గాలికి వదిలేసిన, అడవికి వదిలేసిన దేవుడు ఎవరు వదలలేదు ఆమెని దేవుడు వదలలేదు. ప్రియమైన దేవుని వారలారా, అవసరం తీరిపోయిన తర్వాత మిమ్మల్ని ఎవరైనా వదిలేశారా? మిమ్మల్ని బాగా వాడుకొని ఆఖరిని వాళ్ళు వాడుకున్నారు, దాసిగా వాడుకున్నారు, భార్యగా వాడుకున్నారు, బిడ్డను కనడానికి వాడుకున్నారు. ఆ కోణంలో ఆలోచిస్తే అన్ని విధాలుగా ఆమెను వాడుకొని ఈరోజు ఒట్టి చేతులతో బయటికి పంపించేశారు. కానీ ఎవరు తోడే ఉన్నారు? దేవుడు తోడే. ప్రియమైన దేవుని వారలారా, మిమ్మల్ని బాగా ఉపయోగించుకుని ఒక రోజున మిమ్మల్ని మోసం చేసి మిమ్మల్ని ఒట్టి చేతులతో పంపించేశారా? ఎవరైనా బాధపడుతున్నారా? నా జీవితంలో అయిపోయింది ఏంటని?
నేను ఇలా మోసపోయాను, నన్ను ఒట్టి చేతు అన్ని విధాలుగా నన్ను ఉపయోగించి ఈరోజు నన్ను ఒట్టి చేతులతో పంపిస్తున్నారే అని ఒకవేళ మీరు బాధపడుతూ ఉంటే, ఒంటరివారైపోయి ఉంటే, ఈరోజు ఈ సందర్భం ఇచ్చేటువంటి ధైర్యం ఏంటంటే మీరు గమనిస్తే చూడండి, 20వ వచనము, దేవుడు ఆ చిన్నవానికి తోడే ఉండెను. ఎవరు తోడే ఉండెను? తండ్రి తోడు లేడు, తండ్రి వదిలేశాడు. ఒక తల్లి ఒక బిడ్డ ఉన్నాడు, ఆ బిడ్డకు దేవుడు తోడే ఉన్నాడు. దేవుడు తోడే ఉంటాడు. తమ అవసరాలు తీర్చుకుని అన్ని విధాలుగా ఉపయోగించుకుని అవసరాలన్నీ తీరిపోయాక భారం అనుకున్న రోజున పంపించేస్తారు. అలా ఎవ్వరూ ఆదుకోలేని ఒంటరి సమయంలో మనకి ఎవ్వరూ ఉండరు. అలాంటి సమయంలో మనకి తోడుగా ఉండేది దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే. ఓకేనండి. ఇటువంటి మంచి విషయాల్ని మనం ఈరోజు 21వ అధ్యాయంలో మనం చూద్దాం. ఏమేమి చూసాం మనం? మొదటిగా, దేవుడు తాను చెప్పిన మాట ప్రకారం చెప్పాలి. ఏం నేర్చుకున్నారు? దేవుడు ఒక మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా చేస్తాడు, నెరవేరుస్తాడు. రెండోది, ముసలివాళ్ళైన అబ్రహాము, ముసలివారైన శారమ్మ ఇద్దరు జన్మనివ్వగలిగారు. ఎలా ఇవ్వగలిగారు? కనడానికి శారమ్మ శక్తిని, కనడానికి అబ్రహాము బలమును పొందారు. ఎలా పొందారు? విశ్వాసం. దేవుని వాక్యమును విశ్వసించడం వల్ల శారమ్మ గారికి ఏమొచ్చింది? శక్తి. అబ్రహాం గారికి ఏమొచ్చింది? బలము వచ్చింది. అలాగే మనకు కూడా శక్తి, బలం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని వాక్యాన్ని నమ్మటం. తర్వాత మూడో విషయం, తండ్రి ఇస్సాకుని 3వ దినాన్ని ఏం చేయించాడు? 8వ దినాన్ని ఏం చేయించాడు? సున్నతి చేస్తే ఏమవుద్ది? నిబంధనలోనికి మనం చేర్చవచ్చు. అలాగే ఈరోజు తల్లిదండ్రులుగా మనము మన పిల్లల్ని కూడా నిబంధనకి చేర్చాలి. అయితే మనం ఎలా చేర్చాలి? చేర్చడానికి మనం ప్రయత్నం చేయాలి, ప్రోత్సహించాలి మనం కూడా. ఆనాడు అబ్రహాము తన నిబంధనలోని తీసుకురావడానికి తన బిడ్డని ఎలా ప్రోత్సహించాడు, అలాగే ఈరోజు కూడా మనం మన పిల్లల్ని క్రొత్త నిబంధనలోనికి తీసుకురావడానికి ప్రోత్సహించాలి. అంటే మారు మనసు పొందేలా ప్రయత్నించాలి. ప్రార్థన చేస్తున్నారు మీ పిల్లలు మారు మనసు పొందాలని? మీ పిల్లలు విశ్వసించి బాప్తిసం తీసుకుని రక్షణ పొందాలని, తిరిగి జన్మించాలని ప్రార్థన చేస్తున్నారా? అది ప్రోత్సహించడం అని. మీరు మాట్లాడుతున్నారా మీ పిల్లలతో? పంచుకుంటున్నారా? చెప్పగలుగుతున్నారా? లేదండి మాకు అసలు గుర్తే ఉండట్లేదండి అని అంటే అసలు మీరు మన తల్లిదండ్రులు ఎలా అవుతూ ఉంటే, అసలు స్కూల్కి ఎలా పంపాలి, కాలేజీకి ఎలా పంపాలి, బుక్స్ ఎలా కొనాలి, మేము పనికి ఎలా వెళ్ళాలి, రేపు పని ఏం చూసుకోవాలి, ఇంకెంతసేపు ఇదేనండి సరిపోతుందండి, పిల్లలకి ఎంత చెప్పే అవకాశం లేదంటే అది కరెక్ట్ కాదు. తల్లిదండ్రులుగా మనకు గుర్తుండాలి. ఇది ముఖ్యమైన విషయం. మొదటి ప్రాధాన్యత దేనికి ఇవ్వాలి? ఆత్మీయంగా కట్టుకోవడానికి మొదటి ప్రాధాన్యత మనం ఇవ్వాలి. కానీ ఇది ముఖ్యమైన విషయం కనుక మీ పిల్లలకి, మన పిల్లలకి మనం చెప్పడం మర్చిపోకూడదు. చెప్తూ ఉండాలి, అప్పుడప్పుడు గుర్తు చేస్తూ ఉండాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి. ఇస్సాకుకు ఏం పేరు పెట్టారు? క్షమించండి, కుమారుడు పుట్టినప్పుడు ఏం పేరు పెట్టారు? ఇస్సాకు. ఇస్సాకు అర్థం ఏంటి? నవ్వు అని వచ్చే పేరు పెట్టే విషయంలో అబ్రహాము, శారమ్మ ఇద్దరు ఒక నిర్ణయంతో పెట్టారు పేరు. కనుక మన కుటుంబంలో ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఏం చెప్పండి, భర్త భార్య ఇద్దరు సంప్రదింపుతో ఒక మాటతో చేయాలి, ఒక మాటకు వచ్చి చేయాలి. ఇంకేముంది? ఇస్సాకు పుట్టే సమయానికి ఇష్మాయిల్ యొక్క వయసు ఎంత? 15 సంవత్సరాలు. ఇస్సాకుకు పాలు విడిచినప్పుడు అబ్రహాం ఏం చేశాను? గొప్ప విందు చేశాను. గొప్ప విందు చేసిన తర్వాత ఇష్మాయిల్ ఇస్సాకుని ఏం చేశాడు? పరిహాసము, ఎగతాళి చేశాడు. ఎందుకు చేసి ఉంటాడు? అమ్మా నాకు చేయలేదనేటువంటి ఉద్దేశం. తర్వాత ఈ గొడవలో శారమ్మ ఏం చేసిందంటే ఆగర్ కుమారుని ఇష్మాయిల్ని ఇంట్లోంచి బయటికి పంపించేయమని చెప్పింది. అప్పుడు అబ్రహాంకి ఏం కలిగాను? మిక్కిలి దుఃఖము కలిగాను. అంటే గొప్ప విందు చేసి తర్వాత ఏమొచ్చింది? మిక్కిలి దుఃఖం కలిగింది. రైట్. ఇలా మనం చూసుకుంటే తర్వాత శారమ్మ ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంది. దాన్ని దేవుడు కూడా ఆమోదించాడు. ఏంటో కఠినమైన నిర్ణయం?
హాగర్ని ఇష్మాయిల్ని ఇంట్లో నుంచి బయటికి పంపించాడు. అంటే ఇక్కడ శారా ఆగర్ విషయంలో ఓకే, ఆ కఠినమైన నిర్ణయం తీసుకుంది. కానీ ఇదంతా శారా ఎందుకు చేసింది? ఎందుకు చేసింది? తన బిడ్డ యొక్క క్షేమం కోసం. కనుక ఒక తల్లికి, ఒక ఇంట్లో ఉన్న భార్యకి, ఒక తల్లిగా, ఒక భార్యగా మొదటి ప్రాధాన్యతని ఎవరికి ఇవ్వాలి? భర్తకి, పిల్లలకి ఇవ్వాలి. వీళ్ళ క్షేమం కొరకు ఆలోచించాలి భార్య. నా భర్తకి, నా పిల్లలకి క్షేమం కలగాలి, దాని కొరకు నేను కఠినమైన నిర్ణయాన్ని తీసుకుంటాను అన్నట్టుగా భార్య ఉండాలి. అలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకునే విషయంలో భర్త కూడా ఏం చేయాలి? సమ్మతించాలి. తర్వాత సమ్మతించే ముందు ఎవరి దగ్గరికి వెళ్ళి అడగాలి? దేవుని దగ్గరికి వెళ్ళి అడగాలి, దేవుని చిత్తంలో జరిగించాలి. ఇక ఈ అమ్మాయి విషయానికి వచ్చేసరికి హాగరు ఇష్మాయిల్ని బయటికి పంపించేస్తే, ఆహారం అయిపోతే, నీళ్ళు అయిపోతే, ప్రాణాపాయ స్థితిలోకి వచ్చేస్తే దేవుడు ఎవరు ఆదుకున్నారు ఆమెని? దేవుడు. ఎవరు తోడే ఉన్నారు ఆమెను అనుకుంటే, వాళ్ళకి కావాల్సిన విషయాలు అన్నింటిలో ఉపయోగించుకునే అవసరం తీరింది అనుకున్న తర్వాత బయటికి పంపించేస్తే, దిక్కుమొక్కు లేని ఆ తల్లికి, దిక్కుమొక్కు లేని ఆ బిడ్డకి ఎవరు దిక్కయ్యారు? ఎవరు ఆదరించారు? కనుక దిక్కు లేని మనకి దిక్కెవరు? ఆదరణ లేని మనకి ఆదరణ ఇచ్చేది ఎవరు? ఎవరు తోడు లేని మనకి, ఒంటరిగా ఉన్న మనకి ఎవరు తోడే ఉన్నాడు? దేవుడే తోడే. ప్రార్థన చేసుకుందాం.